హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ మనం ఎస్టర్డే అనాలిసిస్ చేసినట్టే మార్కెట్ మూవ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మూవ్ అయింది. నిన్న మనం అనుకున్న మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే 22,400 లెవెల్ దగ్గర కానీ, అండ్ అదేవిధంగా 22,300 లెవెల్ కానీ తీసుకోవచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ చూసినట్టయితే 2 క్యాండిల్స్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ ని ఫిల్ చేసి, అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే క్లోజ్ అయిందో ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని వన్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఈవెన్ పుల్ బ్యాక్ కూడా ఇవ్వలేదు, అండ్ మార్కెట్ అనేది వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళిపోయింది క్లోజింగ్ టైం వరకు. అండ్ ఇక్కడ ఏదైతే డబుల్ టాప్ ఫామ్ చేసిన సెల్లింగ్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ కూడా ఇప్పుడు బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ కూడా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్. సో ఎక్కడి వరకు నిఫ్టీ వెళ్ళొచ్చు అంటే 22,700 అండ్ 22,777 మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ ఉందో అది మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది ఫర్దర్ గా నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డౌన్ సైడ్ లో సపోర్ట్ చూసుకుంటే 22,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, అండ్ 22,600 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వస్తే ఇది రెసిస్టెన్స్ అవుతుంది మళ్ళా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక మార్కెట్ యాక్ట్ చేస్తుంది 22,600 లెవెల్, అండ్ 22,500 అండ్ 22,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి ఓవరాల్ గా అంటే అట్లీస్ట్ మార్కెట్ ఇవాళ డేలో అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజున లో బ్రేక్ అవుతేనే అప్పుడు మనం బేరిష్ వ్యూ పెట్టుకోండి, అప్పటి వరకు పెట్టుకోకండి. అండ్ 22,425 or 22,395 బిలో అది మనకి లో వస్తుంది. సో దాని కిందనే మనం బేరిష్ వ్యూ పెట్టుకోండి. సో ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ ఉంది. సో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ లో వస్తుందో సో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో డిప్ ఆన్ బై సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ. ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే పిక్చర్ మూవ్ ఉండే, ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అండ్ దట్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 49,500 రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా, సో అది ట్రెండ్ లైన్ వచ్చేసి మనకి ప్యారలల్ ఛానల్ మనం డ్రా చేసుకున్నాం ప్రీవియస్లీ కూడా, అది నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకైతే మల్టిపుల్ టైమ్స్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉండేనో ఆ ట్రెండ్ లైన్ నుంచి లో తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసేసింది ఇప్పుడు. సో ఇది వచ్చేసి రెసిస్టెన్స్ పాయింట్ 49,500 రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో, అండ్ డౌన్ సైడ్ లో 49,000 అండ్ 48,700 లెవెల్, అండ్ దాని కింద 48,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు 48,700 48,500 కి వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి. ఆ లెవెల్స్ లో మళ్ళీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ 49,500 బ్రేక్ అయితే కూడా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్ ఆన్ బై సిఈ సైడ్ లోనే ట్రేడ్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్స్ 49,000 లెవెల్ అండ్ 48,500 లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు, అండ్ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చింది, అండ్ ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఏదైతే ప్రీవియస్లీ ఆల్ టైమ్ హైస్ ఉందో దానిపైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ కనిపిస్తుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు కూడా మార్కెట్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేయకండి, బికాస్ ఇక్కడ మనం చూసినట్టు 3 days మార్కెట్ అనేది స్ట్రాంగ్ మొమెంటం ఉంది. అండ్ దట్ ఒక ప్యారలల్ ఛానల్ దగ్గరకు వచ్చాం కాబట్టి, అంటే హైస్ దగ్గరకు వచ్చాం, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి కొద్దిగా మార్కెట్ ఇక్కడ పాజ్ తీసుకోవచ్చు. అంటే ఒక దోజీ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్లుండి హాలిడే కూడా ఉంది. సో రేపు మార్కెట్ కొద్దిగా డికే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ కొద్దిగా పాజ్ తీసుకొని మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో 21,800 లెవెల్ దగ్గర ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయింది, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు, అండ్ వీక్లీ లెవెల్
పైన మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది 21,600 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 21,500 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంకా షార్టర్ టైమ్స్ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఇంకా క్లారిటీ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. సో 15 మినిట్స్ పెట్టుకుందాం మనం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఎస్టర్డే మనం అనాలిసిస్ చేసాం. ఏం చేసాం, మార్కెట్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. ఆ ఫేక్ బ్రేక్అవుట్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్ లాస్ట్ మూమెంట్ లో నిన్న అంటే ఫ్రైడే రోజు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ లో క్లోజ్ చేసింది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ ఉందనుకోండి, ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ అదే రియాక్ట్ చేసింది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ మళ్ళీ మార్కెట్ ఈ జోన్ ని టెస్ట్ చేసి అండ్ బ్యూటిఫుల్ ఎన్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, బుల్లిష్ ప్యాటర్న్. అండ్ దాని తర్వాత పుల్ బ్యాక్ కూడా ఇవ్వలేదు, మార్కెట్ స్ట్రైట్ అవే అప్ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఉందో అది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ ఫర్దర్ గా మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటమ్ తో అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో రేపు మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ కొద్దిగా వచ్చింది అనుకోండి, సో ఇక్కడ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో బేరిష్ అవ్వకండి కంప్లీట్లీ. మార్కెట్ ఎక్కడి వరకు వస్తుందో రానివ్వండి. అండ్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, మార్కెట్ లో సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి ఈ లెవెల్స్ దగ్గర. సో అప్పుడు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ 48,700 800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, 48,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఏదైతే ఇవాళ హై ఉందో ఆల్ టైమ్ హైస్ అది రెసిస్టెన్స్. అండ్ దానిపైన 49,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, డిప్ ఆన్ బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. బేరిష్ ఎప్పుడు అవ్వండి అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇవాళ డేలో క్లోజ్ చేసి ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లో ఉందో అప్పుడు బ్రేక్ అవుతే అప్పుడు ఆలోచించండి బేరిష్ సైడ్. సో అప్పటి వరకు ఆలోచించకండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి వెయిట్ చేయండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్లియర్ బులిష్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీ కూడా ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇవాళ మార్కెట్ అనేది ఎటువంటి పుల్ బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి మార్కెట్ రేపు ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది అనుకోండి, సో ఈ లెవెల్స్ మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ఫస్ట్ 21,600 లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ ఏదైతే ఇవాళ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిందో అరౌండ్ 21,500 లెవెల్, ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 21,400 ఆర్ 21,331 దీని కిందనే మనం బేరిష్ అవ్వండి. అప్పటి వరకు బేరిష్ అవ్వకండి. ఓకేనా, సో క్లియర్. సో ప్లాన్ అయితే క్లియర్. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ 21,600 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ హైస్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అక్కడ కూడా మనం సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లియర్ బులిష్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో డేటా కూడా మనకు అదే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం 22,600 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 22,500 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 1,63,000 ఈ రెండు కూడా మంచి సపోర్ట్ యాడ్ అయినాయి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అయింది. అండ్ అదే మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కాల్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మైనస్ లో కనిపిస్తుంది, అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ 22,850 రెసిస్టెన్స్. దాని పైకి వెళ్ళాం అనుకోండి మళ్ళీ 23,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకి 49,000 లెవెల్ 49,400 500 లెవెల్ దగ్గర చూడండి. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, కంప్లీట్లీ చాలా ఎక్కువ నంబర్స్ కనిపిస్తాయి. 49,000 లెవెల్ దగ్గర మనకి 2,60,000 2,74,000 అండ్ 49,400 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే 300 లెవెల్ దగ్గర చూసినట్లయితే మనకి 1,19,000 1,21,000. అదే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ నెగిటివ్ లో ఉంది ఇన్ ద మనీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 49,500 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 81,000 లెవెల్, సో వెరీ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. అండ్ 49,500 అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్తే 50,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో వెరీ సూన్ మార్కెట్స్ అయితే 49,500 బ్రేక్ అయింది అనుకోండి 50,000 నంబర్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయేమో మనకి. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, ఫిన్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ఉంది. సో డిప్ ఆన్ బై
ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి రిజెక్షన్స్ అయితే యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ మనకు కనిపిస్తలేవు అండ్ యాజ్ పర్ డేటా కూడా మనకి కనిపిస్తలేదు. ఓకేనా, పాజిటివే కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్, గ్లోబల్ ఫ్యూచర్స్ ఏం చేస్తున్నాయి అనేది, డౌ జోన్స్ ఏం చేస్తుంది, ఎలా ఓపెన్ అవుతుంది అనేది కొద్ది ఇండికేషన్ ఇస్తుంది మనకి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా యాజ్ ఆఫ్ నో 53 పాయింట్స్ లో ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్. సో ఇక్కడ మనకు పాజిటివ్ ఇండికేటే చూపిస్తుంది, అది కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఏషియన్ మార్కెట్స్ అండ్ హ్యాంగ్సాంగ్ కానీ తైవాన్ కానీ కంప్లీట్లీ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో ఓవరాల్ అంతా కూడా పాజిటివ్ ఉంది. సో మేబీ రేపు మళ్ళీ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ మార్కెట్ ఉందన్నమాట. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్లీ అండ్ డేటా వైజ్ అయితే చూసుకుందాం. అండ్ మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. బికాస్ మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను ఇక్కడ గైడ్ చేస్తూ ఉంటాను అండ్ లెవెల్స్ కానీ డేటా కానీ అండ్ అదే కానీ వ్యూ కానీ ఇక్కడ షేర్ చేస్తుంటాను. సో దట్ అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్గా. సో అక్కడ నుంచి వీడియోస్ అయితే చూడండి. అండ్ రేపు ఈవినింగ్ నేను అనాలిసిస్ వీడియో వేయలేను, సో ఎందుకంటే హాలిడే కాబట్టి. సో ప్రైజ్ యాక్షన్ క్లాస్ 5 అయితే ఉంటో అది అప్లోడ్ చేస్తాను ఇదే టైంకి. సో అది కూడా మిస్ అవ్వకండి. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.